ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సాటిలేని జీవము గల యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన న్యూ ఇయర్ మెడిటేషన్స్లో భాగంగా ఈరోజు డే 34. మరి దీనికి ఈరోజు బలహీనతల, ఆర్ యు వీక్, బలహీనంగానున్నావా అనే మాటల మీద ధ్యానిద్దాము. మరి దీనికి కీవర్డ్స్గా 2వ దిన వృత్తాంతములు 15వ అధ్యాయము 7వ వచనం. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మన పరిస్థితి ఏ రీతిగా ఉన్నప్పటికీ మనుషులను చూసినప్పుడు, వారి మాటలు విన్నప్పుడు మనం బలహీనమైపోతాము, ఇంకా కృంగిపోతామన్నమాట. మరి లేఖనాలను సెలవిస్తున్నాయి, చూద్దాము. ఎప్పుడు బలహీనమవుతాం? మరి ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు బలహీనమవుతామంట. మరి అక్కడ ద్వితీయోపదేశ ఖండం 25:18 మరి దైవజనుడైన మోషే గారు ఇజ్రాయెల్తో చెప్తా ఉన్నారు. మరి మీరు ప్రయాసపడినప్పుడు అలసి ఉన్నారు, అప్పుడు బలహీనంగా ఉన్నప్పుడు హతం చేయబడినారని అక్కడ చెప్తా ఉన్నారు. మరి రెండోదిగా బంధింపబడినప్పుడు, మరి సంసోన్ చెప్తా ఉన్నారు కదా, న్యాయాధిపతులు 16లో మరి అక్కడ దెలీలా అస్తమానం తనని విసిగిస్తున్నప్పుడు, ఏ రీతిగా తనని చేసి బంధించబడినప్పుడు మరి నా బలం నాలో నుండి వెడలిపోతుందని చెప్పే సందర్భం. నిజమే, ఎవరైనా బంధించబడినప్పుడు బలహీనమైపోతారు, మరి వారు ఏమీ చేయలేని పరిస్థితి అన్నమాట. మరి మూడోదిగా చూసినట్లయితే తిరుగుబాటు చేయటం వల్ల, మరి యెషయా గ్రంథం 1వ అధ్యాయం ఉంటుంది కదా, నిత్యము తిరుగుబాటు చేయుదురు, ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమయ్యనని లేఖనాలు సెలవిస్తాను. నిజమే, పోస్ట్ పాండమిక్ తర్వాత మరి ఈ వాగ్దానం నిజంగానే జరుగుతుందా అనిపిస్తుంది. ఎందుకంటే అందరూ ఎవరు చూసినా కానీ గుండె బలహీనమైపోతూ ఉన్నది. హార్ట్ స్ట్రోక్లని, మరి 30-40 సంవత్సరాల వారు కూడా మరి ప్రభు సన్నిధి చేరుతూ ఉన్నారు. నాలోది చూసినప్పుడు కాపరులు బలపరచరంట. మరి హెజ్కేలు 34వ అధ్యాయం ఉంటుంది కదా, మరి వారి కాపరులు క్రొవ్విన వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు, కానీ బలహీనమైన వాటిని బలపరచరు, కాబట్టి అవి ఇంకా బలహీనమైపోతున్నాయని. అంత మాత్రమే కాదు, గాయపడిన వాటిని మరి గాయాలు కట్టరని, చెదరిన వాటిని మరి సమకూర్చరని కూడా మరి ఇక్కడ హెజ్కేల్ గారు చెప్తా ఉన్నారు, ప్రవక్త. ఐదవదిగా దెయ్యం బలహీన పరిస్థితిని లూకాసు వార్త 18లో మనం చూడగలుగుతాము. దెయ్యపు కార్యాలు, వాటి శక్తులు కూడా ఒక మనిషిని బలహీనపరుస్తుంది. మరి ఆరోది శరీర సంబంధాలు బలహీనులంట, వారు ఎప్పటికీ బలహీనంగానే ఉంటారంట. మరి శరీర కార్యాలు కానీ శరీర సంబంధమైనవి ఏవి కలిగి ఉన్నా అవి తొలగించబడినప్పుడు బలపరచబడతాం. దేవునికి స్తోత్రం. మరి అంత మాత్రమే కాదు, కానీ ఏడోదిగా చూసినట్లయితే ప్రభు శరీరం అని వివేచింపక మరి తినువాడు బలహీనమవుతున్నాడని, రోగులుగా ఉంటున్నారని మరి లేఖనాలు సెలవిస్తూ ఉన్నది. మరి ఎవరైతే ప్రభు సంస్కారారాధనలో, ప్రభు శరీరంలో, రక్తంలో పాలివారవుతున్నారో మరి అది వివేచన కలిగి పవిత్రమైన హస్తాలతో తీసుకున్న భక్తులమన్నాం. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, కానీ బలహీనమైనప్పుడు ఏం జరుగుతుంది? ద్వితీయోపదేశ ఖండంలో చెప్పుకున్నాం 25:18 మరి ప్రయాసపడినప్పుడు అలసిపోతారు, అలసిపోయినప్పుడు బలహీనలవుతారు, బలహీనమైనప్పుడు హతం చేయబడతారు. మరి నిజమే, ఆధ్యాత్మికంగా బలహీనంగా ఉన్నప్పుడు కూడా దుష్టుడు అటాక్ చేస్తాడు, మన ఆత్మీయతను క్షీణింప చేయటానికి, మరి దేవునితో సహవాసం, సమాధానం కోల్పోయేటట్టు చేస్తాడు. మరి రెండోదిగా చూసినట్లయితే బలవంతులను చూసి ఇంకా బలహీనలు పోతామంట. ఇర్మియా గ్రంథంలో 6వ అధ్యాయంలో మనం చూడగలుగుతామన్నమాట. ఎక్కడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఇంటర్వ్యూస్ కానీ వెళ్ళినప్పుడు అక్కడ మరి సీనియర్స్ని చూసి, ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ని చూసి మరి మనకున్న కొద్ది జ్ఞానం కూడా ఇంకా మనం బలహీనమైపోతామన్నమాట. బలహీనమైనప్పుడు మరి పారిపోతారంట, విలాప వాక్యంలో ఉంటుంది. మరి వారు ఏమాత్రము పరిస్థితికి తట్టుకోలేక, నిలబడలేక పారిపోతారంట. సో ఏమాత్రము కూడా మనం బలహీనం అవ్వకూడదు. ఏ పరిస్థితిని బట్టి మనం బలహీనమవుతా ఉన్నామో ఆ పరిస్థితిని బట్టి నిత్యంగా పోరాడి నిలిచి గెలిచే అనుభవంలోనికి నడిపించబడాలి. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, కానీ మరి ఎలా బలపరచబడతాము అని చూసినట్లయితే యోవేల్లో ఉంటుంది కదా, బలహీనుడు నేను బలార్జునుడు అనుకోవాలంట. దేవునికి స్తోత్రం. నిజమే, మనం బలహీనం
ఆ బలహీనత ఈ బలహీనత అనుకుంటూ ఉంటే ఏంటంటే ఇంకా బలహీనపరచబడతా ఉంటాము. మన నోటి మాటను బట్టి మనం ఫలాన్ని పొందుకుంటాం. కాబట్టి నిత్యంగా బలహీనుడనని ఏమాత్రం అనుకోవద్దు. నేను బలవంతుడను, నా పక్షంగా ఉన్నవాడు బలవంతుడు. ఎందుకంటే యెషయా గ్రంథంలో ఉంటుంది కదా, ఏలనగా మనకు శిశువు పెట్టిన ఆయన బలవంతుడైన దేవుడు. మనం ఏ మాత్రం ఆయన బిడ్డలమైన మనము బలహీనులము కాదు. నేను బలాఢ్యుడును, నా పక్షంగా యెహోవా కార్యాన్ని సఫలపరుస్తాడు. నిజమే, నేను బలహీనుడని అయినప్పటికీ క్రీస్తుని బట్టి నేను బలవంతుడనని ప్రతి ఒక్కరు కూడా బలపరచబడుతుము గాక. దేవునికి స్తోత్రం. రెండోదిగా చూచినట్లయితే మరి మత్తయి సువార్త 8:17 చెప్పబడిన రీతిగా యేసయ్య మన బలహీనతలను వహించాడు. దేవునికి స్తోత్రం. మరి యేసయ్య మన సమస్త విధమైన బలహీనతలను వహించాడు కాబట్టి ఇక మనం వి నో మోర్ వీక్. దేవునికి స్తోత్రం. మనం ఇక ఏ మాత్రము బలహీనులము కాదు. దేవునికి స్తోత్రం. అలాగే మూడోదిగా చూసినట్లయితే క్రీస్తు మన కొరకు చనిపోయాడు, యుక్తకాలమున చనిపోయాడంట. మరి రోమా 5లో చూడగలుగుతాము. మరి చెప్పుకున్నాం కదా, ఆయన మన బలహీనతను వహించాడు, మన కోసం చనిపోయాడు. కాబట్టి మనము బలహీనులము కానే కాదు. దేవునికి స్తోత్రం. మరి 4th వన్ చూసినట్లయితే రోమా 8:26లో ఉంటుంది కదా, ఆత్మ సహాయం. ఎందుకంటే అటువల్ల ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడంట. మరి మనం ఏ రీతిగా ప్రార్థించాలో తెలియదు కాబట్టి మన పక్షంగా ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో విజ్ఞాపనం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ సహాయం ఉన్నంత వరకు మనం ఏమాత్రము బలహీనులము కాదు. ఎందుకంటే ఆ శక్తిని పొందుకుంటాం మనం. పరిశుద్ధాత్ముడు ఎప్పటికప్పుడు మనల్ని బలపరుస్తూ మనల్ని ముందుకు నడిపించే దేవుడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు కానీ బలవంతుల సహవాసం. మరి రోమా 14:1 ఉంటుంది కదా, బలహీనులను చేర్చుకునుడని. మరి పచ్చి కట్టె ఒకటి ఎండు కట్టెలతో కూడా ఉంటే అది కూడా మరి మండుతుంది, రగులుతుంది. అలాగే బలవంతుల సహచరంలో వారి సహవాసంతో బలహీనులు ఉన్నప్పుడు వారు కూడా బలపరచబడతారు. వారికి ఏవేవైతే కన్ఫ్యూజన్స్, డౌట్స్ ఉంటాయో అవి మొత్తం కూడా క్లారిఫై చేయబడతాయి. ఎందుకంటే దుర్బోధల వైపు వెళ్ళేవారు ఉంటారు. మరి వారిని కూడా బలహీనమైన మనస్సాక్షి గల వారు ఉంటారు, వారిని కూడా బలపరచవచ్చు అన్నమాట. మొదటి దశలోనికి 5:14 చూసినట్లయితే మరి బలహీనులకు ఊతమియుడని. మరి బలవంతులు మరి చెయ్యందిచ్చి వారికి సపోర్ట్ చేసినప్పుడు బలవంతులు కూడా కృంగిన దశ నుంచి వారు లేపబడతారు, వారు బలపరచబడతారు. దేవునికి స్తోత్రం. 7వదిగా చూసినట్లయితే క్రీస్తు కృప. మరి 2 తిమోతి 2:1 చూడగలుగుతాం కదా, మరి ప్రభు అయిన క్రీస్తు కృప వలన బలవంతుడు కమ్ము అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. నిజముగా ఆయన కృప ఉన్నంత కాలం మనం ఎప్పటికీ బలహీనులము కాదు. మనుషుల మాటలు ఏమీ వినాల్సిన అవసరమే లేదు. మనుషులను చూస్తే మనం ఇంకా కృంగిపోతాము, బలహీనమైపోతాము. నిజంగా మనం ఆయన్ని మాత్రమే చూస్తూ విశ్వాసంను కత్తిదను కొనసాగించబడిన యేసు వైపు చూచుచు ఈ పందెంలో మనం పరిగెత్తబద్దులు. మనం క్రీస్తు కృప మనకి తోడుగా ఉన్నంత కాలం మనం బలహీనము కాదు. మనం ఎప్పటికీ బలవంతులమే. బలవంతుడైన దేవుని కలిగి ఉన్నాము మనం. దేవునికి స్తోత్రం. ఎప్పటికీ బలహీనమైన మనస్సాక్షి గలవారంగా ఉండకూడదు. అది ఏ పరిస్థితి అయినప్పటికీ ఎప్పటికప్పుడు మన స్పిరిట్ని మనం పురికొల్పుకుంటూ రేకెత్తించుకుంటూ, నిజమే మరి యోవేలు ప్రవచన గ్రంథంలో చెప్పబడిన రీతిగా బలహీనుడు కూడా నేను బలాఢ్యునని అనుకోవాలి. నేను బలాఢ్యునను, నేను బలవంతుడను. బలవంతుడైన దేవుడు నాకున్నాడు తోడు. కానీ ఎప్పటికప్పుడు మనం ఎంకరేజ్ చేసుకోవాలి, మన స్పిరిట్ని మనమే స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇప్పటి వరకు ఎన్నో పరిస్థితులను బట్టి కృంగిన దశలో ఉన్న మనల్ని దేవుడు బలపరుస్తూ మరి ఆయన సన్నిధానంలో స్థిరపరుస్తూ ఉన్నాడు. మరి ఈ సమయంలో కూడా బలపరిచే దేవుడు మన పక్షంగా ఉన్నాడు. నాడున్న దేవుడు నేడు కూడా ఉన్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరం మారని ఏకరీతిగా ఉన్న దేవుడు అని మరి మనం లేఖనాల ద్వారా ఎప్పటికప్పుడు మనం బలపరచబడుతూ ముందుకు కొనసాగించబడుతుంది. మనం ఆయన రాకడ వరకు లేదా మన పోకడ వరకు మనం ఏమాత్రం బలహీనం అవ్వాల్సిన పని లేదు, కృంగిపోవాల్సిన అవసరం లేదు, అధైర్యపడాల్సిన అవసరం లేదు. నిత్యంగా మనం బలవంతులమే. ఎప్పటికీ ఆయన కృపచే బలపరచబడతాము. ఇట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ప్రభు కృప మనందరికి తోడైండును గాక. ఆమేన్.